టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో వ్యక్తిగత డేటాతో పాటు పలు బ్యాంక్ అకౌంట్ల వివరాలు, క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్లు వంటి ముఖ్యమైన సమాచారం మన ఫోన్లోనే ఉంటుంది. దీనివల్ల మన జీవితం సులభం అవ్వడంతో పాటు సైబర్ నేరగాళ్లకు కూడా అదునుగా మారింది. సైబర్ నేరగాళ్లు ఫోన్ను హ్యాక్ చేయడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు లింకులు, మెసేజ్లు, మెయిళ్ల ద్వారా దందా సాగించిన ఈ సైబర్ ముఠాలు ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే జ్యూస్ జాకింగ్. ఇదేంటో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఫోన్ ఛార్జింగ్ పెడితే చాలు మీ ఫోన్లోని డేటా మొత్తాన్ని తస్కరించేస్తున్నారు సైబర్ నేరస్తులు. అసలు జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటి? దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? దాని నుండి ఎలా బయటపడాలి తెలుసుకుందామా? నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్. ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్ని మీ ముందుంచి మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా లాంగ్ టూర్ వెళ్లారనుకోండి, చేతిలోని ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, రెడ్ కలర్ లో బ్లింక్ అవుతూ ఉంది. ఆ సమయంలో బస్ స్టాండ్ లోనో, రైల్వే స్టేషన్ లోనో, లేక ఏదైనా షాపింగ్ మాల్ లోనో పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్ కనబడితే వెంటనే ఛార్జర్ తీసి ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తుంటాము. ఈ పరిస్థితి చాలా మంది అనుభవించి ఉంటారు. సరిగ్గా దీనినే నేరగాళ్లు తమ అస్త్రంగా మార్చుకుంటూ ఉన్నారు. ఈ తరహా నేరాలు ఇటీవల మన దేశంలో ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. మాల్స్, మార్కెట్లు, బస్ స్టాండ్లు వంటి పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్ల వద్ద ఛార్జింగ్ పెట్టొద్దని, స్వంత పవర్ బ్యాంకులను తీసుకెళ్లాలని కూడా సూచించింది. జ్యూస్ జాకింగ్ అనేది ఒక రకమైన సైబర్ అటాక్. ఇక్కడ స్కామర్లు బహిరంగ ప్రదేశాల్లో నకిలీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఛార్జింగ్ స్టేషన్లు వాటికి ప్లగ్ చేయడానికి పరికరాల నుండి సున్నితమైన డేటాను రహస్యంగా దొంగలించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ పరికరాన్ని నకిలీ ఛార్జింగ్ పోర్ట్లోకి ప్లగ్ చేసినప్పుడు స్కామర్లు వారి పరికరాల్లోకి యాక్సెస్ ను పొందుతారు. దానిలోని పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇతర ప్రైవేట్ డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. కొన్ని సందర్భాల్లో స్కామర్లు నేరుగా బాధితుడి పరికరంలోకి మాల్వేర్ ను ఇంజెక్ట్ చేసి తద్వారా వారి పరికరాన్ని రిమోట్ గా నియంత్రణలోకి తీసుకుంటారు. అందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ స్కామ్ ను జ్యూస్ జాకింగ్ అని అంటారు. కనుక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అసలు డేటా ఎలా చోరీ చేస్తారంటే, ఫోన్ ఛార్జింగ్ చేసేందుకు పబ్లిక్ స్టేషన్ లోని ఛార్జింగ్ కేబుళ్లను కూడా వీలైనంత వరకు మనం వాడకూడదు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వీటిని మాల్వేర్ తో ట్యాంపర్ చేస్తూ ఉంటారు, లేదా వాటిలో ముందుగానే మాల్వేర్ ను ప్రీలోడ్ చేసి ఉంటారు. అలాగే మీ డివైస్ ను పూర్తిగా స్కాన్ చేయడానికి వీలుగా సైబర్ నేరగాళ్లు క్రాలర్ ప్రోగ్రాంలను ఉపయోగిస్తారు. దీని ద్వారా మీ ఫోన్లోని డేటాను క్లౌన్ చేసి దానిని తమ సిస్టంలోకి బదిలీ చేసుకుంటారు. సైబర్ కేటగాళ్లు లేటెస్ట్ మాల్వేర్ ప్రోగ్రామ్ ను ఉపయోగించి మీ డివైస్ ను రిమోట్ గా యాక్సెస్ చేస్తూ ఉంటారు. అంటే మీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ మీ ఫోన్ ను పూర్తిగా నియంత్రిస్తూ ఉంటారు. అందుకే ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ జాగ్రత్తలైతే మస్ట్ అండ్ షుడ్. సాధ్యమైనప్పుడెల్లా మీ పరికరాలను ఛార్జ్ చేయడానికి సాంప్రదాయ ఎలక్ట్రికల్ వాల్ అవుట్లెట్ లను ఉపయోగించండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఫోన్ ను ఛార్జ్ వేయవలసి వస్తే మీ స్వంత ఛార్జర్ లేదా పోర్టబుల్ పవర్ బ్యాంక్ ను తీసుకెళ్లడాన్ని పరిగణించండి. పబ్లిక్ యూఎస్బి ఛార్జింగ్ స్టేషన్లను నివారించడం ద్వారా మీరు స్కామ్ కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ పరికరంలో పాస్వర్డ్ ని సెట్ చేయడం వంటి భద్రతా చర్యలను అమలు చేయండి. ఇది మీ పరికరాన్ని అనధికారిక యాక్సెస్ ను నిరోధిస్తుంది, మీ డేటాను రక్షించడంలో సహాయపడుతుంది. అదనంగా మీ పరికరాన్ని తెలియని లేదా అవిశ్వసనీయ పరికరాలకు కనెక్ట్ చేయడాన్ని నివారించండి. పవర్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీ పరికరాన్ని ఛార్జ్ చేయడం వలన సైబర్ దాడుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ పరికరం ఆఫ్ లో ఉన్నప్పుడు అది మాల్వేర్ ఇన్స్టలేషన్ లేదా డేటా చోరీకి గురవ్వడం జరగదు. బహిరంగ ప్రదేశాల్లో మీ పరికరాన్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఛార్జింగ్ పోర్ట్ నుండి మీ పరికరంలో ఊహించని ప్రాంప్ట్లు, మరేదైనా అనుమానాస్పదంగా మీరు గమనించినట్లయితే వెంటనే ఛార్జింగ్ స్టేషన్ ను ఉపయోగించడం ఆపేయండి. సైబర్ మోసానికి సంబంధించిన ఏవైనా సంఘటనలు తక్షణమే సంబంధిత అధికారులకు నివేదించండి.
సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ కోసం మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా అందించని హాట్లైన్ నంబర్లో అధికారులను సంప్రదించవచ్చు. ప్రముఖంగా 1930. ఈ చర్యలను అనుసరించడం ద్వారా మీరు యుఎస్బి చార్జర్ స్కామ్కు గురయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మీ సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి. పబ్లిక్ లొకేషన్లలో మీ పరికరాలను చార్జ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.